లైవ్ షోకి తిరిగి స్వాగతం. జగన్ హరీష్ రావు స్టీవెన్సన్లు కలిసి చంద్రబాబుపై రాజకీయ కుట్ర పన్నారన్న ఏపీ మంత్రి యనమల ఆరోపణలతో ఏకీవిస్తారా అంటే 46% మంది అవునని 54% మంది కాదంటున్నారు. సరే, దానికి ప్రతిగా బొత్స గారు కూడా కేసీఆర్తో కాళ్ళబేరానికి వెళ్లారు చంద్రబాబు గారు అంటూ ప్రతి ఆరోపణ చేశారు. దీంట్లో ఏది వాస్తవం ఏది కాదు? నెహ్రూ గారు ఒక్క నిమిషం నెహ్రూ గారు మాట్లాడి ఒకటే మాట చెప్పండి. వివేకానంద రెడ్డి గారు ఇప్పుడు ఏం చెప్పినారు? ఏసీబీ ఇక్కడ కుట్ర జరిగింది, ఇక్కడ ఇవన్నీ సాక్ష్యాలన్నీ టీ ప్రభుత్వం ఇస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్యాబ్ జరిగింది, ఏం సాక్ష్యాలు ఇవ్వలేదు అనే మాట మాట్లాడుతున్నారు. ఇవాళ ఆ ఎవిడెన్సెస్ ఎక్కడ ఇవ్వాలనో, ఎవరికి ఇవ్వాలనో, ఏ చట్ట ప్రకారం చేయాలనో ఆ చట్ట ప్రకారం జరుగుతూ ఉంది. అందుకనే ఆ ముఖ్యమంత్రి గారు కానీ, అక్కడ మంత్రులు కానీ, ఇక్కడ ముఖ్యమంత్రిని కానీ, ఈ ప్రభుత్వాన్ని కానీ బెదిరించట్లేదు. మీరు అది అర్థం చేసుకోవాలా? ఇది విధానం కాదు, తెలుగుదేశం పార్టీ విధానం కాదు. మేము చెప్పే కాడ చెప్తాం. అది కాదండి, ఇవాళ మీరు అడగంగానే మీకు సాక్ష్యం ఇచ్చేది కాదు. అది ఎక్కడ ఇవ్వాలా? చట్ట ప్రకారం జరిగేదాన్ని చట్ట ప్రకారమే చేస్తాం. అంతేగాని టీవీ న్యూస్లో, పేపర్లలో ఇచ్చి దాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కాదు. అది ఖచ్చితంగా ఎవరికి ఇవ్వాలనో, ఏ చట్టానికి ఇవ్వాలనో ఆ చట్టానికి ఖచ్చితంగా ఇది తేలుస్తాం. ఈ ప్రభుత్వం బయట పెడతారు. సమస్య ఎందుకు వస్తుందంటే, తెలంగాణ హోంమంత్రి మొదలు ప్రకటన చేశారు, ట్యాపింగ్ టేపుల్లో ఆన్ టేప్ చంద్రబాబు నాయుడు ఉంది అని. ఈ టేప్ రాకముందు అప్పుడు తెలుగుదేశం ఏమడిగిందంటే, మీకు ఎలా తెలిసింది, ఏసీబీ మీకు ఇచ్చిందా, మీరు చూశారా అని అన్నారు. అంటే ఆయన హోంమంత్రి, నిజమే అది క్వశ్చన్, రైట్ క్వశ్చనే. మరి దయాకర్ రెడ్డి గారు డైరెక్ట్ గా ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు అరెస్ట్ కాబోతున్నారు. కొద్ది గంటల్లో సంచలనం చూడబోతున్నారు. చెప్పండి, ఏంటి ఈ కుట్రలో మీ పాత్ర ఏమిటి? అసలు మాకు ఈ కుట్రలో పాత్ర ఉండాల్సినటువంటి లబ్ధే ఉంది సార్. మాకు చెప్తున్నారు కదా, జగన్ హరీష్ కలిసి యనమల రామకృష్ణుడు యొక్క నైజం ఏంటంటే, బయటకు చాలా మెత్తన మనిషి కింద కనపడతాడు. ఏదో చూడండి ఉయ్యాలు ఊపి ఏదో చేశారంటారు, ఆ టైప్ ఆయనతో ఉంది. ఎప్పుడు కూడా సమస్యని టాక్టిఫుల్గా పక్కకి తప్పించడానికి చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి వాళ్ళని వాడుకుంటుంటాడు. అందులో భాగమే తప్పించి నిజంగా రామకృష్ణుడి దగ్గర ఉంటే ఇందులో లీగల్గానో లేకపోతే ఇంకో రకంగానో ఇబ్బందులు ఏమి లేవు కదా. వీళ్ళు ముగ్గురు కలిసి ఒక దిక్కున సమావేశం అయ్యారు అని ఒక దిక్కున అన్నక్కర్లా, ఆయనకి తెలిసినటువంటి పల్నా దిక్కున సమావేశం అయ్యారని చెప్పొచ్చు. ఆధారాలు బయట పెడతాం. ఆధారాలు బయట పెట్టాలంటే లెటర్స్ కమ్ పెట్టానండి. వాళ్ళు ఇదేంటో తెలుస్తుంది. ఆధారాలు బయట పెడతాం. మా వాళ్ళకి ఎవరితో కాంప్రమైజ్ అవుతుంది? మీరేమో కేసీఆర్ తోటి, మీ నాయకుడు బొత్స గారు కేసీఆర్ తోటి చంద్రబాబు కాంప్రమైజ్ అవుతున్నాడని మీరు అంటారు. వాళ్ళేమో కేసీఆర్ జగన్ కలిసి కుట్ర చేశారని వాళ్ళు అంటారు. ఇక్కడ అఖిలపక్షం ఎవరితోటి కూడా కాంప్రమైజ్ అవ్వాల్సినటువంటి నీడ్ లేదు, అవసరం లేదు. ఓకే, ఎందుకు లేదంటే, మేము ఒక నూతనంగా ఒక రాజకీయ పార్టీని పెట్టాం. ఆ రాజకీయ పార్టీ 2 రాష్ట్రాల్లోని కూడా సస్టైనిటీకి రావాలని ప్రయత్నం చేసుకునే ప్రయత్నాల్లో మేము ఉన్నాం. ఆ రకంగానే మేము వేసేటటువంటి అడుగులు ఉన్నాయి తప్పించి, ఈవేళ ఎవరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకున్న మసిని మేము అంటించుకుని ఇక్కడ మేము కూడా మసి రాసుకోవడానికి సిద్ధంగా లేవు. ఎందుకంటే అటువంటి నైజం ఉన్నది, అటువంటి పరిస్థితులు ఉన్నది, గత చరిత్ర చెప్తున్నది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి ఉంది. ఇవాళ చూసుకున్నట్టయితే టీఆర్ఎస్ తోటి ఒక పక్క అయినా టీఆర్ఎస్ తోటి అవతల రాజకీయం నడిపినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ టీఆర్ఎస్ అధ్యక్షుడే ఇవాళ ముఖ్యమంత్రి చాలా సన్నిహితుడు. ఒకప్పుడు ఈయనకి నేను సన్నిహితుడు కాబట్టి ఈయన జాతకాలు పుస్తకానికి తెలుసు. కానీ ఒక నైతికత అన్నది అడ్డం వచ్చి ఈ కేసులో కాంప్రమైజ్ అవుతుందా మీ పార్టీ ఆరోపిస్తున్నట్లుగా? ఇప్పుడు కాంప్రమైజ్ కాకపోతే వన్ డే రోజుకి కూడా కొద్దిగా తగ్గుతున్నటువంటి సూచనలు ఉన్నాయి. పెద్దలు నాయసరారు ఇందాక అన్నారు, ఏదైనా జరగచ్చు అని చెప్పి. జరగడానికి మాత్రం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఉభయత్రాలు ఇద్దరికీ కావాల్సింది ఏంటంటే, ఈ రాష్ట్రాన్ని వాళ్ళ అధికారం వాళ్ళ చేతుల నుంచి చేజారిపోకుండా బయటకు వెళ్లకుండా చూసుకోవాల్సినటువంటి నీడ అవసరం వాళ్ళకు ఉంది. ఇక చంద్రబాబు నాయుడు కంటారా, అతను అధికారం కోసం ఏ స్థాయికైనా ఏ స్థితికైనా దిగజారినటువంటి వ్యక్తి దిగజారుతాడు. ఇంకా అందులో మాత్రం మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే లేదనుకుంటే అసలు దీని మీద ప్రత్యక్షంగా అక్కడ ఉన్నప్పుడు దాని మీద ఖచ్చితంగా అతని విచారణకి అతనే కోరుకోవాలి. ఇవాళ ఏమాత్రం అతను చెప్పుకుంటున్నాడు చూడండి, నేను అగ్నిహోత్రుడిని అని చెప్పేసి.
ఎప్పుడు ఎక్కడ మొట్టమొదటి మాట్లాడినా సరే నీతి గురించి నిజాయితీ గురించి అగ్నికి హావుత అయిపోతారు. నా ముందు ఎవరైనా సరే సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ మధ్యన సాక్షాత్తు శాసనసభలోనే చెప్పినటువంటి సందర్భం ఉంది. అటువంటి పరిస్థితుల్లో అతను ఖచ్చితంగా అతనే ఎంక్వైరీ చేసుకోవచ్చు కదా. ఒక ఆరోపణ వచ్చినప్పుడు అతనిలో అసలు ఆ రకమైనటువంటి సంబంధం లేనప్పుడు ఈ కేసుతో కానీ ఈ కేసు గురించి పూర్వపరాలు ఏం మాట్లాడలే. రేవంత్ రెడ్డి వీడియో విజువల్స్ క్లియర్ గా మనకు కనపడుతుంటే దాని మీద ఏం మాట్లాడు బలేసి రేవంత్ రెడ్డిని గాలికి వదిలేశాడు. మరి అంతే కదా. దాని గురించి ఓన్ చేసుకున్నవాడైతే తన మీద ముందు ఖచ్చితంగా అతను నేను విచారణకు సిద్ధం ఇక్కడ నేను అనేది ఒకటి అతను స్పష్టతను తెలియజేయాలి. నా మీద ఏ రకమైనటువంటి ఇది లేదు, చాలా క్లీన్ గా ఉన్నాను అని చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత అతని మీద ఉంది. అయితే అతను ఒకటంటాడు తెలుగుగా మీరు చేసుకుపోయే ఆరోపణలన్నిటికీ కూడా నేను ఎక్కడ సమాధానం చెప్తానంటాడు. కానీ ఇది ఆరోపణలు కాదు, వాస్తవాలుగా ప్రజలు నమ్ముతున్నారు. ఎందుకంటే క్లియర్ గా కళ్ళకు కట్టినట్టు కనపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఆయన ప్రజలకు మాత్రం సమాధానం ఇక్కడ న్యాయస్థానాలు ఎలాగ ఉన్నాయండి, లేకపోతే లీగాలిటీస్ ఎలాగ ఉన్నాయండి. వాస్తవికంగా అతన్ని మెజారిటీ ప్రజలు మాత్రం ఈవేళ అతను తప్పు చేశాడు ఈ విషయంలో ఓటుకు నోటు అనే దాంట్లో అన్నది మాత్రం స్పష్టంగా ఉంది. ఆ ప్రజలకు మాత్రం అతను సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రజలను నమ్మకంలో తెచ్చుకోవడానికైనా సరే అతను విచారణకు సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. రవి గారు హైదరాబాద్ నుంచి ఒక లైన్ లో ఉన్నారు. రవి గారు నమస్కారం, మాట్లాడండి. వైజాగ్ నుంచి, సారీ రవి గారు వైజాగ్ నుంచి. వీళ్ళ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే ఏదో కొంచెం సెటిల్ అయినట్టే అనిపిస్తుందండి. ఈ ఫారెన్సిక్ రిపోర్ట్ చూస్తుంటే 2, 3, 4 సంవత్సరాలు పట్టేటట్టు ఉన్నది. మనకి ఇప్పుడు ఇద్దరు కేసుల్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలైతే బాగా నష్టపోతారు. బీజేపీకి చాలా అడ్వాంటేజ్ ఉంది. ఈ స్పెషల్ స్టేటస్ కానీ మిగతా డెఫిసిట్ బడ్జెట్లు పోలవరం ఏ ఫండ్స్ ఇవ్వక్కర్లేదు. వీళ్ళు అడగరు, వాళ్ళు అడగరు, వీళ్ళు అడగరు, వీళ్ళు ఢిల్లీకే వెళ్ళలేరు. ఎందుకంటే ఇదివరకు కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఇలాగ అన్నారు, ఐఎంజీ భారత్ రీఓపెన్ చేస్తా కేసు, ఈయన అరెస్ట్ చేస్తా అన్న తర్వాత 1 నెలలోనే ఎఫ్టీఐ బిల్లు 3 ఓట్లు ఎఫ్టీన్ అయ్యారండి. వీళ్ళు వాళ్ళు బెదిరించడము, వీళ్ళేమో ఓట్లు వేయడం, వాళ్ళు కావాల్సినట్టు చేసుకోవడము కాంగ్రెస్ కి అప్పింది, బీజేపీకి చేస్తారు. అలా ఓకే అండి. దానేష్ గారు చోడవరం నుంచి. దానేష్ గారు చోడవరం, విశాఖ జిల్లా చోడవరం. దానేష్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. సార్ ఇప్పుడు ఈ ఓటు నోటు కేసులోనే హలో మాట్లాడండి ప్లీజ్. ఈ ఓటు నోటు కేసులోనే ఆల్రెడీగా చంద్రబాబు నాయుడు అయితే ప్రజల దృష్టిలో ముద్దా అయిపోయిందండి. ఇంకా వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయినా ఏమైపోయినా సరే ఆయన మాత్రం ప్రజల్లో ముద్దా అయిపోయాడు. అది క్లియర్ గా బట్టబడి అయిపోయింది. అలాగే మీ ఎంపీ కూడా ఆపించాడు. దాంతో మరింత అతనికి ఏ రకంగా క్రేజ్ తగ్గిపోతుందో తెలుస్తుంది. దిశలు ఉన్న వాళ్ళు వస్తుంది ఆంధ్ర రాష్ట్రంలోనే. చంద్రబాబు నాయుడు గారు ఏది కూడా చెప్పిన మాట ఎప్పుడు చేయరు కదండి. ఓకే రైట్. దుర్గా ప్రసాద్ గారు చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు ఈ స్టీవెన్సన్ ఇష్యూ కానీ వీటి మీద నెహ్రూ గారి వాదన మీద ఇప్పుడు మాట్లాడండి. నెహ్రూ గారు చెప్పినట్టు సార్, ఏదైతే ఈ ప్రభుత్వం ఆ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత మీద జరిగినటువంటి కుట్ర ఏదైతే చెప్పినారో ఆ రోజే ఆ ప్రభుత్వం నుంచి కానీ అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ ఆ రోజు ప్రకటించడం జరిగింది. ఇది ఖచ్చితంగా జరిగినటువంటి ఈ కుట్రను న్యాయపరంగా చట్టపరంగా ఎదుర్కొంటామని చెప్పినారు. ఎక్కడ కూడా భయపడ్డట్టు కాదు, అర్థం చేసుకోవాలి నెహ్రూ గారు. అది ఖచ్చితంగా చట్టపరంగా చట్ట పరిధిలో ఎట్లా ఉంటే అట్లా ఎదుర్కొంటాం. ఇది జరిగింది కాదు కేవలం స్టింగ్ ఆపరేషన్ చేసి ఇక్కడున్న తెలుగుదేశం పార్టీని దెబ్బతీయటం కోసం అని చెప్పి రేవంత్ రెడ్డిని ఇరికించడమే కాకుండా దానితో పాటు జాతీయ పార్టీ అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా ఇన్వాల్వ్ చేసి ఇమేజ్ దెబ్బతీయాలని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం చేసిన దాన్ని ఎట్లా ఎదుర్కొంటామని చెప్పి వాళ్లే చెప్పినారు ఆల్రెడీ. అక్కడ నుంచి ప్రభుత్వం ప్రకటించింది కూడా. ఇంకా దాని మీద న్యాయ విచారణ వేసుకొని న్యాయ విచారణ చేయమనే కోరుతున్నాం. న్యాయ విచారణ జరుగుతూ ఉంది, కోర్టులలో ఉన్నాయి. వాటి గురించి మాట్లాడటం అంత సబబు కూడా కాదు. కోర్టు తెలుస్తుందండి రేపు ఖచ్చితంగా. సండ్ర గారి విచారణ ఎల్లుంటే పోయేదిగా సార్. ఇప్పుడు సండ్ర వెంకటరామారెడ్డి గారు వెంకట వీరయ్య ఆయన మొట్టమొదటిగా టీవీస్కి వచ్చాడు. ఖచ్చితంగా నేను వాళ్ళకి సహకరిస్తాను, ఏసీబీకి, ఇందులో ఏ రకమైన అనుమానం లేదు, నాకు భయపడాల్సినటువంటి అవసరం లేదని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయన వేళ నేను హాజరు కాలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న నేను ఎస్కేప్ అంటే అనారోగ్యంగా ఉన్నా కూడా అంటే ఆరోగ్యంగా రాజకీయం చేస్తారండి. వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చిందే అది. ఇప్పుడు
ఏ విషయాన్ని సరే ఇంత సందున్నా కూడా దాన్ని రాజకీయంగా చేయాలి. నన్ను మాట్లాడకుండా మీరు ఆయన హాస్పిటలైజ్డ్ ఉన్నాడు, మీరు చూడండి. మీకు ఓపిక లేకపోతే ఎలాగా? పెయిన్ తోటి బాధపడుతున్నాడు, దాన్ని కూడా రాజకీయం చేసి దీంట్లో ఏదో అంతర్గతంగా ఉందని ఖచ్చితంగా నేను రాజకీయం చేశాను అంటే చేస్తాం, దేనైనా రాజకీయమే చేస్తాం. చేయకపోవడానికి మనం అంతా రాజకీయ నాయకులం. రాజకీయాలు కాకపోతే ఎంత గొంతుకుని అరాల్సిన లేదు. రాజకీయం ముఖ్యమా అని అడుగుతున్నారు. రాజకీయం ముఖ్యం, రాజకీయంతో పాటు ప్రజలు ముఖ్యం. అల్టిమేట్ గా ప్రజల యొక్క సంక్షేమాన్ని పరిరక్షించడమే మన యొక్క బాధ్యత. కానీ ఆ వైపు మీరు చూడటం లేదన్నదే మా ఆవేదన. వాళ్ళకి ఎంతసేపు చూసినా మేము ఏదైనా ఎవరు మాట్లాడినా సరే దానికి ఇమీడియట్ గా మీదడిపోయి కరిసేయడం అనేటటువంటి ఆలోచన మాత్రం మంచి పద్ధతి. నేను కంప్లీట్ చెప్పిన తర్వాత వినండి. మీరు చెప్పిన దానికి నేను ఆన్సరే చెప్పాను. నన్ను మాట్లాడమని 3 సార్లు అడిగితే మాట్లాడలేదు. కారణం ఇంకా మాట్లాడేటటువంటి పెద్దలు మాట్లాడడానికి వాళ్ళు మాట్లాడిన తర్వాత పూర్తిగా చెప్తాను అనుకున్నాను. ఒకటి వీరయ్య గారు ఏదైతే ఈ రోజు ఎస్కేప్ అయ్యారో నేనైతే అనుకోవడం ఎస్కేప్ డెఫినెట్ గా ఇది ఎస్కేప్ అవ్వడం కేవలం చంద్రబాబు నాయుడు ఎత్తుల్లో ఒక ఎత్తుగడ అని చెప్పి చెప్పగలుగుతాను నేను. ఎందుకంటే అంత కదలలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఏ హాస్పిటల్లో ఉన్నారండి? ఎక్కడున్నారండి? ప్లీజ్ టెల్ మీ, చెప్పమనండి. దానికి ఎవరు కాదంటారు? సార్ శ్రీనివాసరావు గారు, అదే రకంగా ఈ చర్చ అయిపోయిన జ్యోతిలనూరి గారిని నాతో పంపండి. నేను వేరే గారి ఇంటికి తీసుకెళ్లి మెడికల్ సర్టిఫికెట్లు చూపిస్తాను. 10 days కంప్లీట్ బెడ్ రెస్ట్ ఇచ్చినారు అక్కడ. సర్టిఫికెట్లు సర్టిఫికెట్లు ఏ రకంగా అధినేత తెచ్చుకున్న సర్టిఫికెట్లు అన్ని ఉన్నాయి కదా, మీకు అనుభవం కదా. ఏ సర్టిఫికెట్ తెచ్చుకోవాలా, అనుభవంతో చెప్పేదండి మీరు. బ్రహ్మాండమైనటువంటి కేసుల్లో కానీ అనుభవం ఉన్నటువంటి తెలుసుకోవాలి. సంవత్సరాలు చంద్రబాబు నాయుడుకి అతి సన్నిహితంగా భుజం రాజుకు తిరిగినటువంటి రాజకీయ నాయకుడిని అక్కడ జరిగినటువంటి ప్రతి క్షణం కూడా శ్రీనివాసరావు గారు ఒక్క మాట, శ్రీనివాసరావు గారు అయితే అది విజ్ఞత కాదు. ఒకప్పుడు మా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఎంతో చక్కగా ప్రణాళికంగా చేసినటువంటి వ్యక్తి అవినీతి పార్టీలో పోయి వాళ్ళ కొనుగోలు చేస్తుందని మేము బాధపడుతున్నాం. మేము బాధపడుతున్నాం అండి. వెల్కమ్ చేయమనండి. కాదు, నోటీసులు ఇస్తాం, అంతు తేలుస్తాం, ప్రభుత్వం పడగొట్టేస్తాం, ఇదా వీళ్ళు చెప్పాల్సింది. వాళ్ళు చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ మీద మాట్లాడారండి. ఆ నోటీస్ ఇక్కడ టిఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అక్కడ ఫోన్ ట్యాపింగ్ ముఖ్యమంత్రి గారు 70-80 మంది ఏ విధంగా ట్యాప్ చేశారో దాని మీద పడిపోతుందని చెప్పారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో రామకృష్ణ హెగ్డే గారి ప్రభుత్వం కూలిపోయింది. అదే విధంగా ఇవాళ తెలంగాణ సర్కార్ కూడా గెలిపోయే అవకాశం ఉందని చెప్పారు తప్ప మాట మాట్లాడలేదు. ఒక్క నిమిషం దుర్గాప్రసాద్ గారు, మీకున్న సమాచారం ఇప్పుడు ఒకటండి, చంద్రబాబు నాయుడుతో సహా ఇప్పుడు మాట్లాడుతున్న దుర్గాప్రసాద్ కూడా మొత్తం టోటల్ ఫ్రస్ట్రేషన్ ఇన్వాల్వ్ అయ్యారు. ఒకటి ఇందులో ఏం ఫ్రస్ట్రేషన్ ఉందండి? ఒకటి మీరు క్రోనలాజికల్ తీసుకుంటే మళ్ళీ టైం లేదు, కానీ ఇప్పుడు ఇప్పటి వరకు రేవంత్ రెడ్డిని పార్టీ నుంచి ఎందుకు ఎక్స్పెల్ చేయలేదు? ఒకటి, రేవంత్ రెడ్డి డబ్బు ఇచ్చిన మాట వాస్తవం కాదా? 2, ఆడియో టేప్ లో చంద్రబాబు మాట్లాడిన మాటలు కాదా? ఆ 3 తప్ప మిగతా అన్ని మాట్లాడుతున్నారు. ఇప్పుడు దాని ఒక్క నిమిషం ఛాన్స్ ఇవ్వండి సార్, నేను చెప్తాను. 2 దుర్గా గారు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు 3 రోజులంగా మీడియాకు రాలేదు. పరకాల ప్రభాకర్ గారు మాట్లాడింది ఒకటి. ఆయన ఏం మాట్లాడిండు ఒకసారి రికాల్ చేసుకోమని చెప్పండి. ఇది కేవలం ఇది ఆయన వాయిస్ కాదు. ఒకటి అక్కడిక్కడ చేసిన వ్యాక్స్ ఒకటి, లేదా కట్ అండ్ పేస్ట్ అని ఒకటి, లేకుంటే శివారెడ్డిది అని అన్నాడు తప్ప చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయన్నే కాంట్రాక్షన్ చేశారు. 3 స్టేట్మెంట్లు ఆయన్నే ఇచ్చాడు. ఒకటి 3 రోజులకు చంద్రబాబు నాయుడు రాలేదు. ఒకటి ఇవన్నిటికన్నా మేము 30 సంవత్సరాల నుంచి నెహ్రూ గారు కానీ నేను కానీ దుర్గాప్రసాద్ గారు కానీ తెలుగుదేశంలో పనిచేసినాం 30 సంవత్సరాల్లో. గ్రామ స్థాయి కార్యకర్త కాంగ్రెస్ పార్టీ ఇంటికి పోయినా కూడా సస్పెండ్ చేసిన రోజుల్లో మేము చూసాము. మమ్మల్ని అందరూ సస్పెండ్ చేశారు. పోచారం సస్పెండ్ చేసిండ్రు, తర్వాత చాలా కేసులు సస్పెండ్ చేశారు. శివప్రసాద్ గారు అంటే ఏదో ఇన్వాల్వ్ అయినా సస్పెండ్ చేశారు ఫార్మల్ గా. మళ్ళీ తర్వాత ప్రూవ్ అయింది అనుకోండి, ప్రూవ్ కాలే అనుకోండి, తర్వాత లెటర్ ఫాక్స్. శివప్రసాద్ గారు ఇంట్లో బాంబులు అంటే అప్పుడు ఆయన మంత్రి పదవి ఇవ్వలేదు అంటే
అక్కడ తెలుగుదేశం పార్టీ ఏంటంటే ఒక నియమ నిబంధనల పార్టీని చూపించడానికి అని సస్పెండ్ చేసిండ్రు. మరి రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిండు, అరెస్ట్ అయ్యిండు, ఏసీబీ ట్రాప్ చేసిండు. Okay. ఇప్పుడు కేసులో మీరు కాంప్రమైజ్ ఎందుకు అవుతున్నారు? మీరు పెద్దలు చెప్పినట్టు మీడియాలో వచ్చిన కథనాలు చెప్ప కాంప్రమైజ్ అవసరం లేదు ప్రభుత్వానికి. కానీ కాంప్రమైజ్ ఇప్పుడు అయితే వెంకట వీరయ్య గారు కూడా ఇందాక చెప్పినట్టు సర్టిఫికేట్ పంపించిండు. ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా నడుస్తున్నది ఇప్పుడు. నిన్న వచ్చిన లెటర్ శ్రీనివాసరావు గారు ఒకటే సార్ దాంట్లో ఏంటది వీళ్ళు కాంప్రమైజ్ అవుతున్నారు అనే మాట వచ్చేసరికి ఈ సచ్చిన వాళ్ళందరూ ఇదే ఏడుపు వీళ్ళది. రాజకీయ నాయకుల మీద, రాజకీయ వ్యవస్థ మీద ప్రజలకు విశ్వాసం పోయే రోజు ఇది. రైట్, దాన్ని కాపాడాలి. ఒక్క నిమిషం. ఈ రోజు రాష్ట్ర మంత్రివర్యులు, ఏపీ మంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రులు కొల్లు రవీంద్ర గారి పుట్టినరోజు, వారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ సందర్భంగా వారు లైన్ లో ఉన్నారు. రవీంద్ర గారు నమస్కారం అండి. నమస్కారం అండి, జన్మదిన శుభాకాంక్షలు. ధన్యవాదాలండి. హ్యాపీ బర్త్డే బ్రదర్. ఆనంద్ వివేక గారు అందరూ రవీంద్ర శుభాకాంక్షలు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? మీరు మొదటిసారి ఎన్నికై మంత్రి పదవిని అధిష్ఠించారు. మంత్రి తద్వారా మీరు ప్రజలకి మరింత సేవ చేసే అవకాశాన్ని పొందారు. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? థ్యాంక్ యూ అండి, తప్పకుండా చేయాలి. బర్త్డే మంచిగా మాట్లాడండి. వాస్తవం మాట్లాడు రవీంద్ర. అట్లా మళ్ళీ ఆ ఇష్యూలో శ్రీనివాసరావు గారు ఒక్క మాట. ఒక్క నిమిషం అయిపోయింది. ఒక్క నిమిషం మాట్లాడదు. ఒక్క నిమిషం. మరొకరు ఉత్తమ్ రవీంద్ర గారు మీకు ధన్యవాదాలండి. మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. తెలంగాణ పిసిసి అధ్యక్షులు, హుజూర్ నగర్ శాసనసభ్యులు, మూడోసారి శాసనసభకి ఎన్నికైనటువంటి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. రాష్ట్ర మంత్రిగా, అలాగే 4 సార్లు శాసనసభకి ఎన్నికైనటువంటి నేతగా, తెలంగాణ అధ్యక్షులుగా, రాజకీయ వారి భార్య సతీమణి కూడా కోదాడ నుంచి శాసనసభ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారికి జన్మదిన శుభాకాంక్షలు. రైట్. ఇక దుర్గా ప్రసాద్ గారు చెప్పండి. సార్, ఇక్కడ 3 అంశాలు మన వేణుగోపాలాచారి గారు అడుగుతున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని మేము పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు అని అంటే అసలు నిజంగా ఇది జరిగిందే స్టింగ్ ఆపరేషన్. ఒక కుట్రపూరితంగా ఈ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, టిఆర్ఎస్ పార్టీ తెలుగుదేశం పార్టీ మీద చేసింది అన్నాక అది నిర్ధారణ కాకతలకే మేము ఎట్లా పోతాం? రెండో విషయం అంటే నిజమయ్యా స్వామి. రెండో విషయం మర్చిపోయి మాట్లాడుతున్నావు నువ్వు. 50 లక్షలు ఇచ్చింది వాస్తవం కంప్లీట్ చేసినాక మీరు మాట్లాడండి. మాఫియా చేశారంటే 3 విషయాలు మీరు అడిగారు. 3 విషయాలకు ఆన్సర్ చెప్పినాక మీరు మాట్లాడండి. రెండోది, రేవంత్ రెడ్డి గారు డబ్బులు, ఇవన్నీ కూడా మేము ఏం చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారిని అక్కడ పిలిపించిన మాట వాస్తవమే. కానీ డబ్బులు ప్రభుత్వం ఏసీబీ పెట్టి పట్టించింది, ఇది కుట్రలో భాగం. రెండోది కూడా క్లారిటీ ఇచ్చినాం. చట్టంలో ఉంది, మనం న్యాయ పరిధిలో ఉన్నది మాట్లాడటానికి వీలు లేదు. అది న్యాయ పరిధిలో ఎట్లా జరుగుతుందో దాని ప్రకారం జరుగుతుంది. ఏసీబీ ఎవరండి? ఏసీబీ ముఖ్యమంత్రి. ఏసీబీ చీఫ్ ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి ఎట్లా చెప్తే అట్లా చేస్తారు. జగన్, హరీష్, స్టీఫెన్సన్ కలిసి చంద్రబాబు గారు చాలా ఉన్నాయి దీంట్లో. ఏపీ మంత్రి యనమల ఆరోపణలతో ఏకీపిస్తారా అంటే 42% మంది అవునని, 58% మంది కాదంటున్నారు. SMS పంపిన వారందరికీ కూడా ధన్యవాదాలు. వేణుగోపాలాచారి గారికి, ఆనంద్ వివేకానంద రెడ్డి గారికి, డాక్టర్ నాగేశ్వర గారికి, జ్యోతి నెహ్రూ గారికి, దుర్గా ప్రసాద్ గారికి, అందరికి కూడా, కొల్లు రవీంద్ర గారికి అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.